పాపం ఎమ్మెల్యే ఎప్పుడు బిజీ బిజీ బిజీ. ఆయన పేరే విజేంద్ర రెడ్డి. దేనికి బిజీ? అన్నం తినడం మానేశాడు. ఆయన తినేది ఇసుక, ఎర్రమట్టి, అక్రమ బియ్యం, ఇవే తింటున్నాడు. ఈయన మార్చే ధైర్యం ఆ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇక్కడ చూస్తే ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి ఒక బస్ షెల్టర్ కడితే అది కూడా డ్రైనేజ్ ఉందని అది కూడా పూర్తి చేసి వీళ్ళు ఇష్ట ప్రకారం అన్యాక్రాంతం చేశారు. నంద్యాలలో ఆడొక ఎమ్మెల్యే ఉన్నాడు, సండే ఎమ్మెల్యే. సండే మాత్రం ఉంటాడు. ఆయన మొత్తం నంద్యాలంతా అయిందే. నేషనల్ హైవే మీద మీరు చూశారు, అక్కడ ఇష్టానుసారంగా నంద్యాల జమ్మలమడుగు నేషనల్ హైవేలో 167 అష్ట వంకర్లు తిప్పి రోడ్డంతా ఆయన రేట్లు పెంచుకున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే. ఇంకొక ఆయన ఉన్నాడు పాండ్యంలో. ఆయన పెద్ద గొప్ప నాయకుడు, కరప్షన్ కింగ్. ఆయన మామూలు కాదు. ఎవరన్నా మాట్లాడితే ఇంకా వాళ్ళ కథే లేదు. ఆయన చూస్తే జగన్నాథ గట్టును కూడా మింగేశాడు. అంత గొప్ప అతను. కేజీఎఫ్ కర్నూలు గ్రావెల్ ఫీల్డ్ గా మార్చేశాడు. 500 ఎకరాలు జగన్నాథ గట్టుని ట్రిపుల్ ఐటీ కళాశాల, ప్రభుత్వ క్లస్టర్ యూనివర్సిటీ అన్ని కూడా కేటాయించిన భూములన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక ఆయన శ్రీశైలంలో ఉన్నాడు, శిల్ప. వాళ్ళకి దారాదత్తం చేశారు ఈ జిల్లా. ఇక్కడ కూడా వెంచరే వేశాడంట. వెంచర్ల శిల్ప. ఎక్కడ వెంచర్ కనపడిస్తే ఆయన కన్నుపడుతుంది. ఇంకా అందరూ వీళ్ళంతా కూడా ప్రజాసేవకురాల. మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చారు, మీ అవకాశాలు కొల్లగొనడానికి వచ్చారు తప్ప మీకు న్యాయం చేయడానికి కాదని మరొకసారి తెలియజేస్తున్నా. బనగానపల్లి ఈయన ఇంకొక సోదరుడు బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం రాసినటువంటి రవ్వల కొండ కూడా మింగేశాడు ఈ బకాసురుడు. ఏమనాల తమ్ముళ్ళు వీళ్ళందరినీ? ఇంకో బాగా పాపం నంది కొట్టుకోరు అమాయకుడు. ఆయన ఎమ్మెల్యే చిల్లర కొట్లే కొట్టుంటాడు కానీ అక్కడ ఒక ఆయన ఉన్నాడు, పెద్ద హీరో. ఆయన రాష్ట్రం అంతా ఏదైనా చేస్తానంటాడు. నేను అడుగుతున్నా, ఆయనకి మాత్రం ఎమ్మెల్యే సీట్ ఇవ్వనున్నారు. ఈ 6 మంది కథ ఏంటి? ఈ 6 మంది ఎమ్మెల్యేలకు అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవినీతి పరులవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల్ని దోచుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం ఉందా తమ్ముళ్ళు? చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఇంకొక ఆయన డోన్లో ఉన్నాడు, బుగ్గన, పెట్ట కథల మంత్రి. మాట్లాడితే కమ్మగా మాటలు చెప్తాడు. చేసే పాత్రం నాగభూషణం స్టైల్లో. సినిమాల్లో ఉండేవాడు జ్ఞాపకం ఉందా? నాగభూషణం కమ్మగా మాట్లాడి చేయాల్సిందో చేసేవాడు. ఆ కోవకు చెందినటువంటి బుగ్గన వీళ్ళు మనకు మంత్రులు. ఏం తమ్ముళ్ళు మీకు బాధ లేదు? ఇవన్నీ కూడా చూస్తా అంటే అన్ని ఆయనే. నేను అందుకే ఇక్కడ ఒకటి హామీ ఇస్తున్నా, మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓర్వకల్ల మండలంలో మల్లికార్జున రిజర్వాయర్ పూర్తి చేస్తాం. వెలగమాను ఫీడర్ ఛానల్ని పూర్తి చేస్తాం. డోను పత్తికొండకు 60 చెరువుల కోసం అందరినీ నీళ్ళు ఇవ్వాలని ప్రారంభించా. దాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. వేదావతి ప్రాజెక్టును కూడా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే కరెంటు బిల్లులు కట్టలేకపోయారు, అవి కూడా సెట్ చేస్తాం. ఇంకో పక్కన మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం. నంది కొట్కూరులో మళ్ళా పరిశ్రమలు తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. బనగానపల్లిలో పెద్ద కొప్పేరుల ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం. కుందు నదిపై చెక్ డ్యాం తెరిపిస్తాం. ఇంకో పక్కన ఏదైతే బనగానపల్లి ప్రాంతాల్లో
నాపరాయి ఉంది. 8 రూపాయల నుంచి 5 రూపాయల వరకు తగ్గించడమే కాకుండా పాత పద్ధతి డిఎంఎఫ్ అమౌంట్ ని 30 నుంచి 10% పాత పద్ధతి తెచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన బనగానపల్లికి కోవెలగుంట బైపాస్ రోడ్ ని వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే జోలదరాసి రిజర్వాయర్ని పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఈ ముఖ్యమంత్రి మిమ్మల్ని మోసం చేశాడు. కర్నూలుకి హైకోర్టు తెస్తా అన్నాడా లేదా? తెచ్చాడా ముఖ్యమంత్రి? తెస్తాడా ముఖ్యమంత్రి? చేతనవుతుందా ఇతనికి? నేను ఒకటే చెప్తాను. ఆ మాట ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా. కర్నూలుని ఒక మంచి నగరంగా ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేసి హైకోర్టు బెంచ్ తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. హంద్రి నీవా గాలేరు నగిరి పూర్తి చేశాం. తుంగభద్ర హెచ్ఎల్సి ఎల్ఎల్సి కాలువలను ఆధునీకరణ చేస్తాం. గుండ్ల రేవు పూర్తి చేసే బాధ్యత నేను ఆ రోజే శాంక్షన్ చేశా. దీనికి కూడా ముందుకు పోతాం. ఆర్డీఎస్ కుడి కాలువ పూర్తి చేస్తాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. డ్రిప్ ఇరిగేషన్ 90% చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున పెడతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు సమయం తక్కువ ఉంది. మళ్ళీ నేను వెళ్ళాలి. రేపు ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను ఒకటే మిమ్మల్ని అడిగేది, అంగన్వాడీ వర్కర్స్ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. మీ జీవితాలతో ఈ ముఖ్యమంత్రి ఆడుకుంటున్నాడు. మీ జీతాలు పెంచింది నేను. మీకు శాశ్వతంగా ఒక అన్నగా ఉంటా. మీకు న్యాయం చేస్తా. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మా అంగన్వాడీ టీచర్లకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మిమ్మల్ని ఉద్యోగాల నుంచి చేస్తాడంట. జీతం పెంచమంటే ఎస్మా పెట్టి నీ ఉద్యోగాన్ని డిస్మిస్ చేస్తాడంట. ఏమి భయపడక్కర్లా. మీరందరూ గట్టిగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తచ్చండి. నా ఆడబిడ్డలకు నేను అండగా ఉంటా. మీరు దోచుకున్న డబ్బుల్లో 10% ఖర్చు పెడితే ఇప్పుడు ఉద్యోగాలు ఎవరైతే రోడ్డు మీద ఉన్నారో అందరూ కూడా ఉద్యోగాలకు పోయే పరిస్థితి వస్తుంది. దానికి కూడా ఇచ్చేస్తా అని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను చెప్పింది గట్టిగా చెప్పాలి. మీరు